అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా అందరికీ నమస్కారం. సో మీడియా మిత్రులందరికీ ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్స్లో రీహాబిలిటేషన్ వార్డ్ ఒకటి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెడికవర్ మేనేజ్మెంట్ అందరికీ. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రీహాబిలిటేషన్ వార్డు ఇన్ హౌస్ రీహాబిలిటేషన్ వార్డు. యూజువల్గా రీహాబిలిటేషన్ వార్డ్స్ మనకి వితిన్ హాస్పిటల్ లేకపోతున్నాడు, బయట ఉంటాయి. బట్ ఫస్ట్ టైం నెల్లూరు సిటీలో మనకు రీహాబిలిటేషన్ వార్డ్ని మనకు హాస్పిటల్స్లోనే మనం పెట్టడం జరిగింది. యూజువల్గా ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ తర్వాత చాలా కేరింగ్ అవసరం ఉంటుంది మనకు, ఎస్పెషల్లీ పేషెంట్స్కి. ఎస్పెషల్లీ మేజర్ పోస్ట్ సర్జరీలు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఈ నీ ఆపరేషన్స్ కానీ కొన్ని మొబిలిటీ రిలేటెడ్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ, మొబిలిటీ ఫంక్షన్ కోసం మనం చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా ఈ రీహాబిలిటేషన్ వార్డులో వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ మెడికవర్ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్సే కాకపోతున్నట్టుగా బయట ఏదైనా సర్జరీ జరిగిన పేషెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వాళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, యూజువల్గా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు హౌసెస్లో ఎస్పెషల్లీ స్పెషల్గా ఎవరైనా టెక్నీషియన్స్ వీళ్ళు అవైలబిలిటీ ఉన్నారు మనకు, నర్సింగ్ సంబంధించి కానీ. సో ఇలాన్నిటి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసి వాళ్ళకి తొందరగా రికవర్ అయ్యేటట్లుగా చేయడం కోసం చెప్పేసి ఫస్ట్ టైం మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఈ రీహాబిలిటేషన్ వార్డ్ని ఓపెన్ చేయడం జరిగింది. నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో మనకు యూరోపియన్ స్టైల్ మోడల్ వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ అందరూ వాడుకోవాలని చెప్పేసి నేను నమస్కారం. సో ఈరోజు మనము మెడికవర్ హాస్పిటల్లో పునరావాస కేంద్రాన్ని, అంటే ఒక వార్డ్, రీహాబిలిటేషన్ వార్డ్ని మనము ఎస్టాబ్లిష్ చేశాము. సో బేసిక్ ఏంటంటే రీహాబిలిటేషన్ వార్డ్ ఎక్కడ చూసినా సరే కూడా హాస్పిటల్తోనే కలిసి ఉండదు అనమాట. సో దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా, ఏదైనా డాక్టర్ రావాలన్నా, ఐసీయూ రిక్వైర్మెంట్ ఉన్నా అది పాసిబుల్ అవ్వదు. సో లాస్ట్ మంత్ డాక్టర్ అనిల్ కృష్ణ రెడ్డి గారు వచ్చినప్పుడు మన చైర్మన్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇది సారు మన ఇన్హౌస్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం వల్ల నెల్లూరు ప్రజలందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా రీసెంట్గా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రీహాబిలిటేషన్ కోసం పేషెంట్స్ తీసుకెళ్తున్నారు. సో సార్తో డిస్కస్ చేసి తక్కువ ప్రైస్లో అన్ని ఫెసిలిటీస్, ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్, ఒక డాక్టర్ కన్సల్టేషన్, డైలీ మానిటరింగ్, ఇవన్నీ బేసిక్ ప్రైస్లో తీసుకొచ్చాము. సో అందరికీ రీజనబుల్, అఫోర్డబుల్ రేట్లో ఉంది. సో డైలీ అంటే వాళ్ళు మన దగ్గర ఉంటే ఇంకా హాస్పిటల్ కంప్లీట్ కేర్ ఉన్నట్టే. బయట ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఉన్నా డాక్టర్ రౌట్స్ కానీ, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కానీ కుదరడం అంత ఈజీ అవ్వదు. సో ఇవన్నీ సౌకర్యాలు మనము ఫస్ట్ టైం నెల్లూరులో విత్ హాస్పిటల్ అది కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేశాము. సో నెల్లూరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దీంట్లో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మేము ఆ ఛార్జెస్ అనేది చేస్తాము. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.